రామ్మోహన్ రెడ్డి. ఏం పని చేస్తారు? వ్యవసాయమే. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ ప్రభుత్వం వచ్చే బాగుండా. ఎందుకు పది రుణమాఫీ వచ్చింది, ముసలి పింఛని వచ్చింది, మా ఇంటికి డాగరా లెక్క చెందింది. మాకు సంవత్సరానికి 80,000 డబ్బులు వస్తున్నాయి. మా పిల్లోనికి ఇది పడింది అమ్మఒడి. దాని గురించి మాకు జగన్ ప్రభుత్వం వచ్చి మేలని. అంటే ఈ 5 ఏళ్లలో పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి బాగా జరిగింది. మాకు రైతుకైతే బాగా జరిగింది. మా ఇంట్లో మా అమ్మకు పింఛనే వస్తుంది, మా భార్యకి డాగరా లెక్క వస్తుంది, 45 ఏళ్ళ వయసు వస్తుంది. నాకు రుణమాఫీ పడింది, మా పిల్లలకి అమ్మఒడి పడుతుంది. అందువల్ల మేము మేలని. అదేనా? ఏం పేరు మీ పేరు? గంగిరెడ్డి. ఏం పని చేస్తారు? నేను ఏం పని చేయలేనా, ముసలివాణి. ఓకే. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ముసలివానికి, పేదలకు అందరికీ సాయం చేస్తున్నాడు ఆయన. అది కథ. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నోళ్ళకే పోయినాయి. ఈయన ఎక్కినాల ఉంటే దేశం బాగుంది. పేదలందరికీ 10,000 వడ్డీ లేకుండా ఇచ్చి అంగళ్ళు పెట్టుకొని బతుక్కుంటున్నారు. అది కథ. ఇంకా ఏమైనా అడిగితే చెప్తాను నేను. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో పులివెందుల నియోజకవర్గంలో రైతులకు భరోసా అందరికి ఇచ్చారా? ఎంత ఇచ్చారు? అవి నాకు తెలియదు. 17,500. ఇప్పుడు మీకు వృద్ధులు కదా, మీకు వృద్ధాప్య పింఛన్ వస్తుందా? వస్తుంది నాయన. మళ్ళా ఇంటికాడికి తెచ్చిస్తున్నారు వాలంటీర్లు. ఏ ప్రభుత్వం కూడా ఇంటికాడికి తెచ్చిలే, మీకు తెలుసు కదా. ఇటువంటి నాయకుడు పోతే మాకు పోలేదు. అన్యాయంగా చేస్తారు తెలుగుదేశం, ఇబ్బంది పడతారు వాళ్ళు కూడా. వచ్చేది మా దేవుడే. నేను గడ్డం పెంచుకున్నా మళ్ళా యేసు ప్రభు నన్ను చంపుకునే సరే ఎవడైనా. చంద్రబాబు నాయుడు అగ్నిగోల్డ్ మేము రాసి ఏజెంట్లం అయితే నాశనం చేసి పెట్టాం మమ్మల్ని. ఏం సాయం చేశాడు ఆయన? ఒక్క బొట్టిలే. ఎక్కడంలోనే అగ్నిగోల్డ్ లెక్క 1,00,000 రూపాయలు ఇచ్చాడు జగన్ సార్. 20,000 ఉపారి, 10,000 బండ ఉపారి బ్యాంకులో పడేట్టు చేసిన లెక్క. ఆయన దేవుడు నాయన. మళ్ళా దేవుడు. నాకు ఒక్కరితో పనిలే, ఒకరికి భయపడను. మళ్ళా న్యాయం కావాలి మనకు, అన్యాయం వద్దు. అన్యాయంగా నాకు వద్దనే వద్దు. ఇప్పుడు లెక్క కోసం గడ్డి తింటున్నారు, అది పద్ధతి కాదు. ముసలోళ్ళకు ఇంటికాడికి వచ్చి తాతల అవ్వాలి అన్నాడు ఆయన. మేము బిడ్డలం, మాకు బిడ్డే ఆయన. అది నాకు కావాలి. అంటే కొంతమంది అయితే కొన్ని పార్టీ వాళ్ళు జగన్ ఏం చేయలేదు, ఊరికే గొప్పలు చెప్పుకుంటున్నారు అంటున్నారే. వాళ్ళకి బుద్ధి లేదు. నేను చెప్పిన వాళ్ళకి బుద్ధి లేదు. నేను ఇప్పుడు కాదు చెప్తే ఎవడొచ్చినా, మా ఊరోళ్ళు కానీ ఏ ఊరోళ్ళన్నా కానీ ఆయన చేసిన పథకాలన్నీ రాపిస్తాను. నేను చెప్పినట్టన్నీ అన్నీ వచ్చినాయి. ఇంకా చేయలేదంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే, అంతే కదా. మరి అది గ్యారంటీ. ఇండ్లు ఇచ్చినాడు, ప్రతి ఒక్కటి ఇచ్చినాడు. ప్రతి ఒక్కటి నాయన. ఒకటి చెప్తాను, నేను బాగా వినండి మీరు. మా రైతులకు రుణమాఫీ లక్షలు పోయి కొత్త ఇచ్చినాడు అనుకో, అప్పుడు మా జగన్ అంటారు. ఎంతమందికి సాయం చేసినాడు, ఏమి కథ. ఇటువంటి ముఖ్యమంత్రి ఇంకా రాడు. అదేనా? ఏం పేరు మీ పేరు? నా పేరు అంకాలు. ఏం పని చేస్తారు? సాగులలో. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? యాదవ్ వచ్చాదని చెప్తావు అంటే మీ అభిప్రాయం? మా అభిప్రాయం యాదవ్ వచ్చిన మేలే. పలానా వాళ్ళు వస్తే బాగుంటుంది అనే ఆలోచన? అవన్నీ యాదవ్ వచ్చిన ఒకటే, మాకేముంది పని చేసుకునే వాళ్ళకు. అదే మీ పని చేసే వాళ్ళకి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? యాదైనా ఒకటే, వాళ్ళేం బెటర్ వీళ్ళేం బెటర్, పని చేసుకోవాలి, బతకాల. అవుమా అంతే. అంటే మీ ఊర్లో అభివృద్ధి ఏమి చేయలేదా ప్రభుత్వాలు? తెలుగు వైఎస్ఆర్ చేసినాడు. అంటే ఇప్పుడు ఈసారి ఏ ప్రభుత్వం వస్తే ఇంకా బాగా అదే వచ్చి అయిపోయి చేస్తాడు మళ్ళా. ఏమి అభివృద్ధి ఏమేమి దండిగా చేసినాడు, అన్నీ చేసినాడు అయిపో. మీకు ప్రభుత్వం నుంచి రుణం వస్తుందా? మీకు ఎంత వస్తుంది? అది రుణం ఇస్తుంటారు మీకు చాకల వాళ్ళకి, దోబీ కదా మీరు? ఈలేదా? పెట్టెలు కానీ మంచికి 10,000 పెట్టెలకి ఇచ్చిరి పెట్టెలకి ఇచ్చినారు. ఇప్పుడు దోబీ ఘాట్లు అట్లాంటివి ఇక్కడ నిర్మించలేదు? ఇంకా ఇక్కడ లేదు, అది లేదా. ఏం పేరమ్మా? రాణి.
ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? నెక్స్ట్ అంటే చెప్పలేము సార్. ఏ ప్రభుత్వం వచ్చినా మా అక్క ఏం చేసేది ఎవరు ఏం లేదు. వాళ్ళు వచ్చినా ఏం చేయరు, మాకు వీళ్ళు వచ్చినా ఏం చేయరు కదా. మా కష్టానికి మాకు తప్పదు కదా. వాళ్ళు చెప్తా అంటారు ప్రభుత్వం వచ్చేదానికి గెలిచేదానికి మాకు ఓటేయండి మా, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తా అంటారు. వాళ్ళు ఓటు వేసుకునేందుకు మేము నమ్మి ఏమో ఈ ప్రభుత్వం వచ్చి చేస్తారేమో ఆ ప్రభుత్వం వచ్చి చేస్తారేమో అని మేము అనుకుంటాం. కానీ మాకు వచ్చి ఏం చేయరు కదా. మా కష్టానికి మాకు తప్పదు కదా. అంటే గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ఏం చేయలేదు. వైసీపీ అమ్మ ఓటు వేసింది. మా ఇల్లు ఇంతవరకు అయితే మాకు ఇండ్లు అనేది రాలే పెట్టుకుని ఇంటే ఒక అమ్మఒడి తప్ప. అయితే నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మీ అభిప్రాయం? మా అభిప్రాయం అంటే వైసీపీ బాగుంటుంది. ఏం పేరు మీ పేరు? టి గంగాధర్ రెడ్డి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మాకు వైఎస్ఆర్ వచ్చానే మేలు. మాకు ఎందుకు మాకు ఏదైనా అడిగినా చేస్తున్నాడు కాబట్టి. అంటే ఇప్పుడు మీరు వికలాంగులా? మీకు వికలాంగుల పింఛన్ వస్తుందా? వచ్చింది. ఎంత వస్తుంది? 3000. ఎలా వస్తుంది? అంటే ఇంటి దగ్గరికి వచ్చి అక్కడికి ఇంటి దగ్గరికి వచ్చిస్తున్నారు. ఇంకా మీకు సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? మొత్తం అన్నీ ఆయన చేసేటన్నీ నాకు ఏ చెప్పేది రాదు. ఆయన చేసేటన్నీ మాకు పొందుతున్నాయి. అంటే మీ పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి బాగా జరిగింది, పేదలకు బాగా ఇచ్చారు సంక్షేమ పథకాలు? బాగుంది. మీ పేరు? నా పేరు రవిశేఖర్. ఏం పని చేస్తారు? బేల్దార టాపీ మేస్త్రి. ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చే బాగుంటుంది అంటే మాకు వైఎస్ఆర్ వచ్చే బాగానే ఉంటుంది. ఎందుకు? కొన్ని మాకు ఈ సైడ్ వర్క్ బాగా జరుగుతుంది. ఏదైనా ఇసుక కానీ ఒక ఫలానా విషయం కానీ. అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 10,000 రూపాయలు ఇసుక అంటున్నారు. ఎలా? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో 10,000 ఇసుక పెట్టి కొంటున్నానంటే కొన్నిసార్లు ఇచ్చే వాళ్ళకు ఇసుక వస్తుంది, కొన్నిసార్లు వరకు జరిగేసారి జరుగుతుంటుంది. మాకు ఇక్కడ వచ్చేసి పులింద ఏరియాలో కానీ ఈ కడప డిస్టిక్లో కానీ యానొకసాట వరకు పని మనకు ఇబ్బంది లేకుండా. నెక్స్ట్ పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి బాగుందా? మీ పేదలకు అందరికీ సంక్షేమ పథకాలు బాగా అందించారా? ఏమందించారు? అమ్మఒడి కానీ చేయూత కానీ మనంటలు బీదలకు మాకు ఇంకా ఇవి కాకుంటే ఇంకా మిగతాటి మాకు ఏంటి వస్తాయి చెప్పు. ఇప్పుడు చంద్రబాబు ఓటు ఇచ్చి ఏమొస్తుంది? మాకు ఏమి రాదు. అది ఈయనకి వేస్తే కూడా ఇట్లా పని చేసుకుంటూ ఉండొచ్చు, ఇట్లా పిల్లలను చదివించుకోవడానికి బాగానే కట్టించినాడు స్కూళ్ళు. అన్నము బాగా పెడుతున్నాడు, టయానికి అన్నం పెడుతున్నారు స్కూళ్ళు. టయానికి గుడ్డు కానీ ఈ తినేటి కానీ ఏదైనా కానీ బాగా ఇస్తున్నారు. నెక్స్ట్ మళ్ళా చేతితో కానీ ముసలికి పింఛన్ కానీ అవి వాలంటీర్ని పెట్టి ఇంటింటికాడికి వచ్చి చేయడము. వికలాంగులకు కానీ వయసులు కానీ నమ్మపులు వాళ్ళకి కానీ ఇంటికాడికి వచ్చి ఇవ్వడం కానీ, వాళ్ళ పని మీద వాళ్ళు పోయినా కానీ తెల్లారదాన్నే పొద్దు పుడుతూనే వచ్చి ఇవ్వడం కానీ ఫంక్షన్ బాగా పెట్టాను. మామూలుగా రైతే డిగ్రీ చదివిన. ఇప్పుడు డిగ్రీ చదివినారు, రైతు పని చేస్తున్నారు. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. జగన్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. ఎందుకు? అన్నీ చేస్తున్నాడు కదా, ఇంకా పిల్లవాళ్ళకి అందరికీ చేస్తున్నాడు. బాగా స్కూళ్ళు డెవలప్మెంట్ అయినా అన్నీ బాగున్నాయి కదా. మా ఏరియాలో ఇంకా మాకు ఆయననే రావాలని అనుకుంటాం. సో మీ ఏరియాలో, మీ పులివెందుల ఏరియాలో జగన్ రెడ్డి ఉన్నారు కాబట్టి జగన్ రెడ్డి రావాలంటున్నారు. మీరు డిగ్రీ చదివారు, రైతు పని చేస్తున్నారు, అభివృద్ధి ఇదేనా? అంటే నాకు ఇది ఇష్టం రైతు పని చేయడం, అందుకు రైతు పని చేస్తున్నాను. ఏం పేరు మీ పేరు? రామంజలి. ఏం పని చేస్తారు? మేము బేల్దారి పని, వ్యవసాయం. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మాకు జగన్ వచ్చే ముఖ్యం. ఎందుకు? ఎందుకంటే మా పులివెందుల కాబట్టి, మా మండలం కాబట్టి ఏదైనా వచ్చేదానికి అందుకు మాకు పూర్వం నుండి వాళ్ళ పార్టీ ఉండాం. మేము వాళ్ళ అబ్బా తగరాల నుండి, మా అబ్బా వాళ్ళ అబ్బా తగరాల నుండి అదే వైఎస్ఆరే నడుచుకుంటున్నాం. ఇప్పుడు అదే మారలే. అంటే మీ పులివెందుల నియోజకవర్గంలో బాగా చేశారా? చేశారు. ఏం చేశారు? ఏం చేస్తుంటే ఇప్పుడు బస్ స్టాండ్ కట్టించినారు, శిల్పారం కట్టించినారు, రోడ్లు వేసినారు. ఈ రోడ్డు అంటే ఇంకా వస్తుందే ఏమో చెప్పలేదు. పేదలకు మాకు ఎవరికి పోయినా ఇంటికాడికి పోయినా లేదన్నారు. ఏదో వాళ్ళ చేసుకొని రూములు కానీ ఏదైనా కానీ ఇల్లు కానీ ప్రభుత్వం కానీ మేము అట్టే నడుచుకుంటున్నాం. ఏం పని చేస్తారు? నేను ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటాను. వ్యాపారం. ఈ నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే? అయ్యా ఒకే మాట, మాకు వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే మాకు మేలు జరిగింది కాబట్టి మాకు ఆ ప్రభుత్వం వస్తేనే మాకు బాగుంటుంది.
ఇంకా ఎక్కువ చెప్పకూడదు. ఏం మేలు జరిగింది? అరే మాకు మొత్తం పథకాలని చెందినాయి, ఇంకా అంతకన్నా ఎక్కువ మేము చెప్పలేదు. ఏం పథకాలు? పిల్లోళ్ళకు స్కూల్ లెక్క పడినదా, 40 ఏళ్ళ వయసులో లెక్క పడినదా, రైతు భరోసా పడినదా, మా ఇంట్లో మ్యారేజ్ అయింటే మాకు ₹1,00,000 లెక్క పడినది, మాకు ₹1,00,000 లెక్క పడినది. ఇంకా ఇంతకన్నా మేలు మేము చెప్పలేము. మాకు మేలు జరిగింది కాబట్టి, మా కుటుంబంలో మేలు జరిగింది కాబట్టి ఇంకా ఇంతకన్నా ఎక్కువ మేము చెప్పలేము. మాకు అదే ప్రభుత్వం కావాలండి. For more videos like this, subscribe Big TV channel.